సినిమాకైనా హైప్ తీసుకురావడానికి మ్యూజిక్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈసారి సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో 2 సినిమాలకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ వల్ల గేమ్ చేంజర్, డాకు మహారాజ్ 2 సినిమాలపైన అంచనాలు పెరిగాయి. ఈ రెండే కాకుండా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా పండక్కి రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు స్టార్ హీరోస్కు పనిచేసిన అనుభవం లేని భీమ్ ఈ సినిమాతో ఆ ఛాన్స్ అందుకుని దాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు. పండక్కి ఈ 3 సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలిసినప్పుడు తక్కువ బజ్ ఉన్న సినిమా వెంకీ సంక్రాంతికి వస్తున్నాం. కానీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ సీన్ రివర్స్ అయిపోయింది. వెంకీ సినిమాకు భీమ్స్ ఇచ్చిన 3 సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆడియోతో పాటు ఆ పాటలను అనిల్ రావిపూడి తెరకెక్కించిన విధానం కూడా బాగుండడంతో ఆడియన్స్ ఈ పాటలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా తమన్ సంగీతంలో వచ్చిన సాంగ్స్ భీమ్స్ సాంగ్స్ను డామినేట్ చేయలేకపోవడం అందరికీ షాకింగ్గానే ఉంది. అయితే కేవలం సాంగ్స్తో ఎవరు బెస్ట్ అని చెప్పలేం. థియేటర్స్లో తన బీజిఎంతో తమన్ సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తాడు అనేది అర్థమవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బీజిఎం పరంగా అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు. ఏదైనా తమన్ భీమ్స్లో పై చెయ్యి ఎవరనేది తెలియాలంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.